హలో బాబాయ్. హలో హలో. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంట అనుకోవచ్చు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎందుకని? ఒక అవకాశం ఇచ్చారు, చూశారు, అయిపోయింది, సినిమా అయిపోయింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు కదా, అంటే ఏ ధీమాతో ఏ ధైర్యంతో చూసుకోమను, ఆయన సీటు చూసుకోమను, పులివెందులు రేపు ఆయన సీటు చూసుకోమను. అంటే 30 ఏళ్ళ పాటు నేను ఇంకా సీఎంఏ నన్ను దించేవాళ్ళు లేరు. 5 ఏళ్ళకే బరువు అయిపోయినట్టే. 30 ఏళ్ళు ఇప్పుడు 100 కేజీల మూట ఒక 100 మీటర్లు మోస్తేనే బరువు అయితే నేను 200 మీటర్లు ఎక్కడ వేయగలను? ఇప్పుడు ఒక బరువు ఎత్తాలంటే నా వయసు ఉండాలా, నా శరీరం ఉండాలా, నా శక్తి ఉండాలా, అంతే, అయిపోయింది. అవన్నీ ఆయన స్వయం కుపరాధము. 30 ఏళ్ళు ఉండాలన్న ఆలోచన ఉంటే చేసే విధానం ఇది కాదు, చేసే విధానము అది కాదు. అంటే ఇప్పుడు చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్ కలిసి రాబోతున్నారు కదా, ఈసారి స్థానాలు ఏమైనా సీట్లు తగ్గే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డికి? తగ్గుతాయి, ఒక 30. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందని మీరు ఒప్పుకుంటున్నారు? 100% ఉంది. మీరు ఇప్పుడు ఒక ఆయన అడిగాడు నవరత్నాలు ఇస్తున్నారా, వాళ్ళు కూడా వ్యతిరేకమే, బయట పడటం లేదు. ఆ వ్యతిరేకత అంతా సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కావాలనే చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకి లేవా సోషల్ మీడియా? సోషల్ మీడియా సొంతం చెల్లెల్ని అవమరు శాస్త్రి. దీనికి సంక్షేమ పథకాలు ఇచ్చేవి తీసుకుంటున్నారు ప్రజలు, తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద యాంటీకి ఎందుకు పోతున్నారంటారు? చిన్న ఉదాహరణ మీకు తెలిసింది చెప్తా. చంద్రబాబు నాయుడు పసుపు కుంకాలకు కూడా వేసారు, లాస్ట్ మూమెంట్లో వేసారా? వేయలే. ప్రజలు ఎక్కడ ఆలోచన అక్కడ వేస్తారు. ప్రజలు ఫిక్స్ అయిపోయినారండి, ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోయినారు. సినిమా లేదు, లాస్ట్ మూమెంట్లో ఏదన్నా వచ్చే చంద్రబాబు కూడా వ్యతిరేకం వేస్తూ. కానీ ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం చంద్రబాబు వాళ్ళు రాదు, కాకపోతే ఉండే సిచ్యువేషన్ బట్టి అవకాశాలు ఉన్నాయి. వైఎస్ షర్మిల ఎంట్రీ గురించి ఏమంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, కొంచెం లేచి 10 అడుగులు నడిచేదానికి అంతే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయింది. వైసీపీ అదే ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? ఉంది. వాళ్ళకు ఇప్పుడు జగన్ టికెట్ ఇవ్వలేదండి, నాకు షెల్టర్ కావాలా. షెల్టర్ అంటే నివాసము, కానీ రాజకీయ షెల్టర్ ప్రజల్లో ఉండాలి. ఓటమి గెలుస్తామో, రాజశేఖర రెడ్డి పార్టీలోనో లేకపోతే జగన్ పార్టీలోనో గెలుస్తాలా, ప్రతివాడు గెలిచాలని రూల్ లేదు. కానీ ఒక షెల్టర్ ఉంటుంది పార్టీకి, ఒక నాయకునికి షెల్టర్ కావాలంటే ఒక పార్టీకి కావాలి. అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏమైనా కావచ్చు. వైఎస్ షర్మిల కానీ కాంగ్రెస్, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి వచ్చే అవకాశం ఉంది రాబోయే ఎన్నికల్లో? అది నాకైతే నమ్మకం లేదు. అది పెద్ద స్థాయి, మనం దాని గురించి తెలియంది మాట్లాడకూడదు. అన్న చెల్లెల మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయి, లేక ఇద్దరు ఒకటి అంటారు, లోపల పైన అంటిస్తున్నారు? హీరో విలన్ కొట్లాడితే అది ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఇది హీరో విలన్ మాదిరిగా అయిపోయింది. నమ్మొచ్చు, నమ్మకలేకపోవచ్చు, ఎవరి వారి అభిప్రాయాలు. ఓకే, ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఊపిచ్చింది ముందుగా, ఏమంటారు దాన్ని, గుండె కొట్టుకునేప్పుడు ఆక్సిజన్ ఇచ్చినట్టు అంతే. ఫైనల్గా రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన విజయం సాధిస్తారని మీకు క్లారిటీ చెప్తున్నారు? పక్కా 100%. ఓకే, థ్యాంక్స్. చెప్పండి అమ్మా. ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ ఇద్దరు వస్తే బాగుంటుంది. అది ఎందుకు వాళ్ళే అనుకుంటున్నారు? ఏంటంటే వాళ్ళిద్దరు ప్రభుత్వం లేకపోయినా సరే కొన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. సో అంటే పొత్తులతో వస్తున్నారు కదా, జనాలు నమ్ముతారంటారా మరి వాళ్ళని? వాళ్ళ పోటీతో వచ్చినా దేనితో వచ్చినా సరే నెక్స్ట్ ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ ఇద్దరు కలిసి వస్తారు, ఇద్దరు గెలుస్తారు, మాకు అభిమానం. ఓకే, మరి ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన మీకు ఎలా అనిపించింది? అంటే 5 సంవత్సరాలు అంటే బాగానే చేశాడు ఆయన, అందరూ మంచిగా చేశాడు, చెడు చేసే అట్లా. కానీ ఆయన కొన్ని వాతావరణాలు కొన్ని బాగాల, అది ఆయన వచ్చి కానీ కొన్ని మంది పేదల మీద అన్నీ వాలంటీర్ని పెట్టాడు, ఆలోక్సి బిలోక్సి చెప్పి తెచ్చాడు, అంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం బాగాల, అసలు బాగాల. అది సో అంటే డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? జగన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగాల, అన్నీ పెంచేసాడు రేట్లు. అసలు పేదలు కూడా అసలు తినలేని కూడా అసలు బయటికి సామాన్లు కొనుక్కోమని మస్తుగానే పెంచేసారు రేట్లు. అది మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బాగా డెవలప్ చేశారంటున్నారు కదా? గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ డెవలప్మెంట్ చేశారు. ఎంత డెవలప్మెంట్ చేసినా పెంచేద్దాం ఉన్నాడు. అది నవరత్నాలు ఎలా ఉన్నాయంటారు? దేవి నవరాత్రుల కాదు, సంక్షేమ పథకాలు అవన్నీ బాగానే పెట్టాడు, అంతా బాగుంది. అది నెక్స్ట్ మాత్రం మన ఆంధ్రాకి సీఎం ఇది చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ వస్తే ఇద్దరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది.
ఓకే, జగన్ గారు మద్యపానం సంపూర్ణ నిషేధం చేస్తా అన్నారు కదా, చేశారా? చేయలే, ఏం చేయలే, అన్ని మాటలే, ఏం చేయలే. అది సో అంటే కల్తీ మంది కూడా అమ్ముతున్నారు అనేసి అంటున్నారు కదా. మొత్తం కల్తీ ముందు బిల్తీ ముందు అసలుకి లేని వాళ్ళు కూడా చాలా బాగోళ్ళ అందరూ. కొత్త బ్రాండ్లు తేవడము ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఆయన తప్ప అది అసలు పల్లెకి వెళ్ళిన వాళ్ళు కూడా అసలు చాలా ఎక్కువ రేట్లు అన్నీ కిరాయిలు రోడ్డు మీదకి వెళ్ళి ఏమైనా కొనుక్కోవాలన్నా సరే మస్తుగాను రేట్లు పెంచేసారు. అది సో అంటే అందరికి జాబ్స్ అనేవి ఇప్పిస్తా అన్నాడు. ఐటీ పరంగా ఏమైనా డెవలప్ చేశారా మరి? ఏమి జాబు లేదు, ఏమీ లేదు. ఇంకా మేము తిరిగే వృత్తి కూడా ఏమి క్లాస్ సర్టిఫికెట్లు ఎత్తా ఇది ఎత్తా అన్నాడు, ఏమి తేలా, ఇంకా ఇట్లా తిరుగుతున్నాం. అసలు ఆంధ్రలో ఏమి ఇంత కూడా డెవలప్ లేదా? ఏమి లేదు డెవలప్. 3 రాజధానులు కూడా చేస్తా అన్నాడు కదా. 3 రాజధానులు చేసినా ఏం చేసినా అసలు బాగాలేదమ్మా ప్రభుత్వం అనేది. అది ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు కూడా పోటీ పడుతున్నారు. మరి వాళ్ళ చెల్లె కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ పై విమర్శలు చేస్తుంది కదా. వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు జగన్ పై విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే, అది మంచిదే. చూసా సొంత చెల్లె ఆయన మీద అట్లా చేస్తుంది. అది మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి మార్పులు వస్తాయి? చాలా సూపర్. అది ఓకే, ఎలాంటి మార్పులు వస్తాయి? ఏం బాగా చేస్తాడు? అన్ని పనులు పేదలకు మంచి చేస్తారు. ఇంకా జగన్మోహన్ వచ్చినప్పుడు పేదలకు ఇల్లు అయ్యేస్తున్నారు, అన్ని కట్టేలకు పొనుగ పెట్టాడు, ఏమి ఇవ్వాలా. అది ఈయన చంద్రబాబు నాయుడు రావాలా, ఓపెన్ చేయాలి, పేదలకు ఇవ్వాలి. అది అనాథులు బినాథులు అప్పుడు 5 రూపాయల అన్నం కూడా అడుక్కునే వాళ్ళు కూడా తినేవాళ్ళు. ఇప్పుడు 5 రూపాయల అన్నం తింటాక కూడా అసలు వాళ్ళ తిప్పనాలు పడుతున్నారు. అది అడుక్కుంటాక కూడా తింటున్నాడు. అది ఇదివరకు 5 రూపాయల భోజనం కూడా చాలా బాగుండేది. జగన్మోహన్ రెడ్డి 5 రూపాయల అన్నం తెస్తా అన్నారు. అసలు ఏమిది అలా. అది అసలు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కూడా 5 రూపాయల భోజనం తిని కడుపు నిండా శుభ్రంగా హ్యాపీగా బతికేవాళ్ళు. అసమంటిది ఇప్పుడు అడుక్కునే వాళ్ళు కూడా చాలా మంది చచ్చిపోతున్నారు, ఏంటి ఆకలి లేకుండా. హలో, నా మీ పేరు? శ్రీనివాస్. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈసారి? టీడీపీ. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారన్న? మెయిన్ ఆన్ జాబ్స్. వైసీపీ పాలనలో ఏం లేవంటారా జాబ్స్? 4.5 years అయింది, ఒక జాబ్ లేదు. ఒక 6 monthsలో వచ్చేసి గ్రూప్స్ డిఎస్సి వదులుతున్నారు. అదే ఎందుకని అంటే ఈ గ్రూప్స్ డిఎస్సి కూడా ఎన్నికలు ఉన్నాయని వదులుతున్నారా? ఏమో అది వాళ్ళ పర్పస్, మనం ఏం చెప్తున్నాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారన్న? అది మనకి ఎట్లా తెలుస్తుంది రాజకీయాల లోపల. అంటే వాళ్ళు సింగిల్గా పోటీ చేసింటే బెటర్ అనే, లేకుంటే పొత్తు పెట్టుకోవడం రావడమే కరెక్ట్ అంటారా? అదే చెప్పేది, వాళ్ళ ఇష్టం కదా, అది మనం ఏం చెప్పలేం కదా. ఎట్లయినా టీడీపీ వస్తుంది, అది ఇంకా ఎట్లొచ్చినా ఓకే కదా. వైసీపీ పరిపాలన బాగలేదు కానుకనే టీడీపీ వస్తుంది అంటున్నారా? మెయిన్ ఇదే, జాబ్స్ లేవు, అందరు చేసిన వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి వెళ్తున్నారు, మాది కూడా ఏపీని. కానీ సచివాలయాలు ఇంకా చూసుకుంటే ఇవన్నీ వదిలామంటున్నారు కదా, సచివాలయాల జాబులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వాలంటీర్ పోస్టులు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 8,000 10,000 పని చేయాలా, ఏం చేయలేం కదా. ఎంసీఏ నాది గ్రాడ్యుయేషన్, ఏం చేయలేం కదా. అంటే షర్మిల సొంత చెల్లెలు అన్నాక ఆపోజిట్గా వస్తుంది కదా, ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఆంధ్రాలో రాజకీయాలు? ఏమో తెలియదు, కొద్ది రోజులు ఇక్కడ వచ్చింది, తర్వాత అక్కడికి వచ్చింది, మనం ఏం చెప్తాం. షర్మిల ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఆంధ్రాలో? అది మనం చెప్పలేం బ్రో, అది లోపల ఉండొచ్చు, చెప్పలేం కదా. అంటే ఇప్పుడు షర్మిల అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? షర్మిల చెప్పలేదు మీరు అనుకుంటున్నారు, అది మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఏమన్నా పొత్తు రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చు కదా ముగ్గురు. అది కాంగ్రెస్ పార్టీ, జనసేన. అది పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా అసెంబ్లీకి వెళ్తారా ఎమ్మెల్యేగా గెలిచి? అర్థం కదా. 2019 ఎలక్షన్లో ఓడిపోయారు పవన్ కళ్యాణ్, ఈసారన్నా ఖచ్చితంగా వెళ్తారు. ఆయనకి క్యాడర్ లేదు, ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు అందరూ, ఎంతవరకు కరెక్ట్? కాదు, అది వాళ్ళ లోపల రాజకీయ పార్టీని మనం చెప్పలేం కదా, వాళ్ళ ఇష్టం అది. అదంతా ఏం లేదు, ఖచ్చితంగా వెళ్తారు అసలు. అలాగే నారా లోకేష్ గారు కానీ గతంలో ఎమ్మెల్యేగా గెలిచలేదు, ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా? గెలిచేసి సేమ్ అదే మంగళగిరి నుండి పోటీ చేస్తారనుకోవచ్చు నారా లోకేష్ ఈసారి? పక్క. ఓకే, ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్ పక్కా చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమని అంటే వాడుకొని వదిలేస్తున్నారు అనుకోవచ్చు? లేదు, ఆయన కొన్ని ఐడియాస్ ఇస్తారు, దాన్ని ఫాలో అవుతారు, కానీ ఆయన తీసేయడం ఏం తీసేయడం. అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ని పక్క దొబ్బేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకున్నట్టే కదా? లేదు, అట్లా మీకు చెప్పిండు ఏమన్నా చంద్రబాబు వచ్చి, మీకేమన్నా చెప్పిండేమో చెప్పండి, నేను కూడా ఓకే అంట. మీకు చెప్పలేదు కదా చంద్రబాబు గారు వచ్చి, ఇట్లా నేను వాడుకొని వదిలేస్తాను, నేను ఇవ్వను ఎంసీ ఇట్లా అని చంద్రబాబు గారు ఏం చెప్పలేదు కదా మీకు, చెప్పలేదు. సో ఎవరు వచ్చినా ఓకే, ఇద్దరు అంటారు. ఓకే.
ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.